ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు మీకు ఒక రెస్టారెంట్ గురించి చెప్పబోతున్నా. రెస్టారెంట్ గురించి చెప్పడానికి ఏముంటుంది భయ్యా అని మీరు అనుకోవట్లేదు కదా? అనుకున్నా పర్లా, ఏదో ఉంటేనే కదా చెప్తా. అయితే మ్యాటర్లోకి వద్దాం. ఆ రెస్టారెంట్ పేరు వచ్చి సోప్రినాట్ బోటిల్. వినడానికి ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఉండే రెస్టారెంట్ పేర్లా లేదు కదా? అవును, మీరు అనుకుంటున్నది నిజమే. ఇది ఎక్కడుందంటే స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో ఉందంట. అయితే దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన రెస్టారెంట్. చాలా పాత రెస్టారెంట్ కదా, క్లోజ్ చేసి ఉంటుందిలే అనుకుంటున్నారేమో. అంత లేదు, అది స్టిల్ ఇప్పటి వరకు కూడా రన్ చేస్తున్నారంట. ఎంత పురాతనమైందో చెప్తే ఎలా రన్ చేస్తున్నారా బాబు అని మీరే అనుకుంటారు. ఈ రెస్టారెంట్ 1725లో స్థాపించారంట. అంటే చూడండి, ఒక 150 సంవత్సరాల వెనకది కూడా కాదు, ఏకంగా 1 తక్కువ 300 సంవత్సరాల నాటిది. వామ్మో, చూడండి అక్కడ లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో మనకి తెలీదు, కానీ 300 సంవత్సరాల నాటిదంటే గ్రేటే కదా. ఇప్పుడున్న టైమింగ్లో చిన్న చిన్న నష్టాలకే ఎత్తేస్తున్నారు. నా దగ్గర అంత మనీ లేవు, కానీ ఉంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళి చూడాలని ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. నేనంటే ఇప్పుడు వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశా, కానీ మీలో కూడా చాలా మంది వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్నెట్ కు వీడియోలు అప్లోడ్ చేసిన మొదటి బ్లాగర్ ఎవరో తెలుసా? ఎప్పుడు పెట్టారో తెలుసా? అతనికి ప్రెసెంట్ ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? అదే చెప్పబోతుంది. మనలో చాలా మంది వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే మొదటిగా వీడియోని అప్లోడ్ చేసిన వ్యక్తి ఆడమ్ కాంట్రాస్. ఇది అప్లోడ్ చేయడం 1999లో స్టార్ట్ అయింది. 1999 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే 2024 వరకు కూడా కొనసాగిస్తున్నారంట. అయినప్పటికీ అతనికి కేవలం కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారంట. ఇది కొంచెం సాడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే ఒక తోటి క్రియేటర్ గా ఎన్ని సంవత్సరాల నుండి వీడియోస్ చేస్తున్నా ఫాలోవర్స్ రాకపోతే బాధపడాల్సిన విషయమే కదా. అందుకే క్రియేటర్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు మీకు బరువు మారడం గురించి చెప్పబోతున్నా. మీ బరువు ఎప్పుడైనా మారిందా? అంటే బాగా తింటే బరువు పెరుగుతాం, తినకపోతే తగ్గిపోతాం కదా. అంటే ఈ విధంగా మారడం కాదు, గురుత్వాకర్షణ ప్రకారం బరువు మారడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు భూమిపై 140 పౌండ్లు అంటే సుమారుగా 63.5 కిలోలు ఉంటే, సూర్యుడి పైన మీ బరువు 3790 పౌండ్లు అంటే 1719 కిలోలు ఉంటుందంట. అంటే 20-30 రెట్లు ఎక్కువ అన్నమాట. సూర్యుని పైన ఎంత బరువు ఉంటే ఏం లాభం? మళ్ళీ జూరోకి వచ్చేస్తాం కదా. అంటే నా ఉద్దేశం కాలి బూడిద అయిపోతాం కదా అని. ఎవరు కనిపెట్టారు భయ్యా సూర్యుడి పైన అంత బరువు ఉంటామని? కనిపెట్టే ఉంటారులే, ఉన్నారుగా సైంటిస్టులు, వాళ్ళకి అదే పని మరి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు షాక్ వేవ్స్ ఎలా క్రియేట్ అవుతాయో తెలుసా? ఏముంది భయ్యా, స్టార్ గుద్దుకుంటే బ్లాస్ట్ అవుద్ది, తర్వాత షాక్ వేవ్స్ వస్తాయి అంటారా? ఎగ్జాక్ట్లీ. కాకపోతే అది ఎలా అంటే, ఈ యూనివర్స్ లో చాలా స్టార్స్ ఉంటాయి. అందులో కొన్ని నిర్దిష్ట స్థానంలో ఇంధనాన్ని కోల్పోవడం వల్ల సుపర్ణవాలుడు సంభవిస్తాయంట. సుపర్ణవాలుడు అంటే పేలుళ్లు. ఇది ఇలా జరిగినప్పుడు నక్షత్రం తానంతటా తానుగా కుప్పకూలిపోవడం జరిగి షాక్ వేవ్స్ లను సృష్టిస్తాయంట. ఇక్కడ ఇంధనం అంటే స్టార్ పవర్ అనుకుంటా. అది అయిపోతే ఇక బ్లాస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇప్పుడు మీకు ఒక దేశంలో ఇంటర్నెట్ ని 5 గంటల పాటు ఆపేస్తారంట. అది ఎందుకోసమో చెప్పబోతున్నా. ఉజ్బెకిస్తాన్ లో ప్రతి కళాశాల పరీక్షల్లో స్టూడెంట్స్ డిస్ట్రాక్ట్ కాకుండా, అంటే మోసపోకుండా నిరోధించడానికి ప్రతి సంవత్సరం దేశం యొక్క 5 గంటల పాటు మొత్తం ఇంటర్నెట్ ని ఆపేస్తారంట. ఇంకా SMS సేవలను కూడా మూసేస్తారంట. మన దేశంలో ఇలా గనక జరిగితే ఈ జనం ఏమైపోతారు అంటే, ఇక్కడ మన వాళ్ళంతా ఫోన్ ని కతుక్కుని ఉంటారు కదా. ఇంటర్నెట్ అంటే ప్రాణం మాకు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన బాడీలో చాలా ముఖ్యమైన అవయవాల్లో బ్రెయిన్ కూడా ఒకటి. అయితే ఈ బ్రెయిన్ లో మన థింకింగ్ కి సంబంధించి మెమరీ అండ్ ఫీలింగ్స్ ని ఎలా స్టోర్ అండ్ రిసీవ్ చేయాలో అన్న దాని మీద పనిచేస్తుంది. ఇంకా మనం ఏం చూసినా ఏం విన్నా వాటి గురించి, అవి ఏంటన్న దాని గురించి ఆలోచించేలా పనిచేస్తుంది. ఇంకా మన బాడీకి కావలసిన బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్, నిద్ర లాంటి శరీర విధులని నియంత్రిస్తుందంట. దీనిలో కొన్ని బిలియన్ల నాడి కణాలు క్రియేట్ అయి ఉంటాయి. అయితే ఇంత జరుగుతున్న బ్రెయిన్ దేంతో నిర్మితమై ఉంటుందో తెలుసా? బ్రెయిన్ అనేది 80% వాటర్ తో నిర్మితమై ఉంటుందంట. అంటే గట్టిగా పిండితే స్పాంజ్ లెక్క వాటర్ కడతాయి అన్నమాట. అందుకే వాటర్ ఎక్కువ తాగండి, బ్రెయిన్ హెల్దీగా ఉంటది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ మధ్య ఎండ కొట్టింగ్, చెమట పట్టింగ్, నో రెస్ట్, వెరీ డిఫికల్ట్. చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్. ఏంటి సడన్ గా వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అవును, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదని చెప్పడానికి ఇలా మాట్లాడా.
అవర్ ఎకనామిక్ అంటే నాకే కాదు, ఇంగ్లాండ్ లో మరియు వెల్స్ జనాభాలో దాదాపు 1.3% మంది ఇంగ్లీష్ బాగా మాట్లాడలేరంట. అండ్ 0.3% మంది అస్సలు ఇంగ్లీష్ మాట్లాడలేరంట. ఏంటి ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసం ఇంగ్లాండ్ దాకా వెళ్లి కంపేర్ చేయాలా? మన చుట్టుపక్కల కూడా ఉన్నారు కదా అని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ లో అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మధ్య పుట్టి పెరిగి ఆల్వేస్ ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్ లానే కదా. అక్కడి వాళ్ళకే ఇంగ్లీష్ రానప్పుడు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగి మనకి నాకు ఇంగ్లీషు అంత ఫ్లూయెంట్ గా మాట్లాడడం రాదండి. ఇంగ్లీష్ రాదని చీప్ గా చూడడం ఎంతవరకు కరెక్ట్? అన్నట్టు భాష నేర్చుకోవడంలో తప్పు లేదనుకోండి, కాకపోతే రాని వాళ్ళను హేళన చేస్తారు. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోండి, నేను కూడా నేర్చుకుంటా. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పుడు మనకి బాగా కలుషితమైన నది అంటే మూసీ నది గుర్తొస్తుంది. మిగతా నదులు ఎంతో కొంత కలుషితమై ఉంటాయి అనుకోండి. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయేది ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నది. దాని పేరే రావి నది. ఇదంతా మన భారతదేశం ఇంకా పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ప్రవహిస్తుందంట. అన్నట్టు భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులు ప్రవహిస్తుంది కదా, ఇంతకీ భారతదేశం వల్ల ఎక్కువ కలుషితం అవుతుందా లేదా పాకిస్తాన్ వల్ల ఎక్కువ కలుషితం అవుతుందా? ఎవరి వల్ల అయితే ఏంటి, మనకి పాకిస్తాన్ కి పడదు కదా, వాళ్ళ మీద తోసేద్దాం. మీరేమంటారు? ఫ్యాక్ట్ నెంబర్ 9. చాలా మంది డబ్బున్నోళ్ళు ఐలాండ్స్ కి చూడడానికి టూర్స్ వేస్తూ ఉంటారు. అయితే మీకు ఇప్పుడు ఒక ప్లేస్ లో ఉండే ఐలాండ్స్ ని చూడడానికి ఎన్ని రోజులు పడుతుందో కాదు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పబోతున్నా. సాధారణంగా కొన్ని ఐలాండ్స్ ని విజిట్ చేయడానికి కొన్ని వీక్స్ లేదా మంత్స్, మహా అయితే 3-4 మంత్స్ పడుతుందేమో. బట్ ఫిలిప్పీన్స్ లో ఉండే ఒక్కొక్క ఐలాండ్ ని చూడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? సరిగ్గా 21 సంవత్సరాలు. అది కూడా ఒక ఐలాండ్ ని ఒక రోజు మాత్రమే చూసుకుంటూ వెళ్తే. అంటే చూడండి ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో క్యాల్కులేట్ చేస్తే చాలా పెద్ద నెంబరే వస్తుంది. ఆ నెంబర్ మన ఫోన్ నెంబర్ కంటే కూడా పెద్దదై ఉండొచ్చేమో. ఫ్యాక్ట్ నెంబర్ 10. చరిత్రలో అతి చిన్న యుద్ధం గురించి చెప్పబోతున్నా. బ్రిటన్ మరియు జాంజిబర్ మధ్య అంట. అందుకే దీన్ని ఆంగ్లో జాంజిబర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. అండ్ ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 27, 1896లో జరిగిందంట. ఇది చిన్న యుద్ధం ఎందుకు అయిందంటే కేవలం 38 నిమిషాల్లో అయిపోయిందంట. ఇది జాంజిబర్ లో తదుపరి సుల్తాన్ ఆరోహణపై జరిగిందంట. అండ్ బ్రిటిష్ విజయానికి దారి తీసింది. ఇంకేముంది, 38 నిమిషాల్లో అయిపోయిందంటే పాపం చిన్న పిల్లోడిని చేసి ఓడించేశారు, బ్రిటిష్ వాళ్ళు గెలిచేశారు, అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఏంటి ప్రతిసారి 10 ఫ్యాక్టే చెప్తాం కదా, ఈసారి 11 చెప్తున్నాను అనుకుంటున్నారా? తగ్గితే తప్పు గానీ పెరిగితే ఏముంది. సరే మ్యాటర్ లోకి వద్దాం. చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన సముద్రపు దొంగ ఎవరో తెలుసా? జాక్ స్పారో అని అనుకుంటున్నారా ఏంటి? కాదు. ఎవరు అంటే చింగ్ చిహ్. అర్థమైందా? చింగ్ చాంగ్ కాదు, చింగ్ చిహ్. అంటే ఇది ఒక అబ్బాయి పేరు కాదు, అమ్మాయి పేరు. అండ్ ఈమె అంట చైనాలో ఒక వేశ్య. అయినప్పటికీ ఆమె భర్త ఎప్పుడు అలా చూడలేదంట, తనతో పాటుగా సమానంగా చూశాడు. ఇంకా ఈమె నౌకాదళంలో చురుకైన ఫైటర్ కమాండర్ గా అయ్యింది. చూసారా, ఒక మహిళ తప్పుడు దారిలో ఉంటే బ్యాడ్ గా చూసే వాళ్ళే ఉంటారు. అనుకోవాలే గాని ఏదైనా సాధించే సామర్థ్యం ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుందని చాలా మంది తెలుసుకోరు. సో ఈ వీడియోకైతే ఇవే. ఇందులో మీకు ఏమైనా తెలియకపోతే నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఒకవేళ తెలుసుంటే ఇంకొకసారి గుర్తు తెచ్చాను అనుకోండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.